కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయా? మరిన్నో వస్తాయా? కొంతమంది లక్షల్లో జాబ్స్ పోతాయని, మనిషి చేయాల్సిన వర్క్ను మరమనిషి చేస్తారని అంటున్నారు. అయితే ఆ మరమనుషులతో పని చేయించేందుకు మరింత మంది అవసరమవుతారని అంటున్నారు నిపుణులు. ఇంతకు ఇందులో ఏది నిజం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో పెను మార్పులు సృష్టిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ, కంటెంట్ క్రియేషన్, బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ ముప్పు వాటిల్లుతుందని ఒకవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషులు చేసే కొన్ని రొటీన్ పనులను ఏఐ టూల్స్ వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తూ ఉండడంతో కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. నిరంతరం తమ స్కిల్స్ పెంచుకునే వారికి మాత్రం ఏఐ వల్ల ఎలాంటి ముప్పు లేదు. కృత్రిమ మేధ వల్ల ఐటీ రంగంలో పోతున్న ఉద్యోగాలకు మించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండీ అధ్యక్షుడు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఐటీ రంగ ఉద్యోగాలను ఏఐ తుడిచిపెట్టేస్తుందనే భయాలను వీడి ఏఐతో కలిసి పనిచేయడంపై భారతీయ ఇంజనీర్లు దృష్టి పెట్టాలని సూచించారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ టెక్నికల్ నైపుణ్యాల కాలపరిమితి తగ్గిపోతోందని, అందుకే నిరంతరం నేర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా మారడం ఉద్యోగులకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. దీని ప్రకారం 2030 నాటికి 39% కోర్ ఉద్యోగ నైపుణ్యాలు మారిపోనున్నాయి. ముఖ్యంగా మన దేశంలో 2030కి దాదాపు 63% మంది ఉద్యోగులకు భారీ స్థాయిలో నైపుణ్యాల మెరుగుదల లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరమవుతాయని అంచనా. లో వచ్చిన ఇంటర్నెట్ విప్లవంతో ఏఐకు పోలికలున్నాయి. చరిత్రలో వచ్చిన ప్రతి ప్రధాన సాంకేతిక విప్లవం ప్రారంభంలో ఆందోళనలు సృష్టించినా అప్పటి వరకు ఉన్న వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉపాధి అవకాశాలు సృష్టించాయి. టైప్ రైటర్ పోయి కంప్యూటర్ వచ్చినప్పుడు సైతం చాలా మంది జాబ్స్ పోతాయన్నారు. కానీ ఆ అంచనా తప్పైంది. కొత్త ఉద్యోగాలు వస్తాయా లేదా అన్నది ప్రశ్న కాదు. కొత్త రోల్స్ చేపట్టేందుకు మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామన్నదే ముఖ్యం. కొత్తగా కావాల్సిన స్కిల్స్ను నేర్చుకోవడం ముఖ్యం. ఇప్పటికే భారత కంపెనీల్లో ఏఐ ట్రైనర్లు, ఏజెంట్ స్పెషలిస్టులు, ఏఐ సెక్యూరిటీ నిపుణుల వంటి కొత్త ఉద్యోగ విభాగాలు పుట్టుకొస్తున్నాయి. కోడింగ్ చేయడంలో ఏఐ సహాయపడుతుంది, కానీ అది వినియోగదారులను అర్థం చేసుకోలేదు. మరోవైపు ఐటీ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వివిధ విభాగాల్లో మనుషులతో సమానంగా పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ అయిన టీసీఎస్ నియామక ప్రక్రియలో శాశ్వత మార్పులు రానున్నాయి. ఇకపై కేవలం ఉద్యోగుల సంఖ్య కంటే ఆటోమేషన్ టూల్స్ ద్వారా పని సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం టెక్ పరిశ్రమలో పాత రిక్రూట్మెంట్ పద్ధతులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు కూడా ప్రాజెక్టుల వేగం పెరిగినప్పటికీ క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. ఏఐ టూల్స్ వల్ల ఉత్పాదకత పెరగడంతో తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పనిని పూర్తి చేసే అవకాశం కలిగింది. ఈ పరిణామం భారతీయ ఐటీ రంగంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోతకు దారితీసేలా కనిపిస్తోంది. ఐటీ రంగంలో ఇప్పుడు జనరల్ సాఫ్ట్వేర్ రోల్స్ కంటే స్పెషలైజ్డ్ టాలెంట్కే డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్, డేటా ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంది. అనుభవం ఉన్నవారిని తీసుకునేటప్పుడు కూడా ఏజెంట్కి వర్క్ ఫ్లోస్ నిర్వహించగల వారికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రాజెక్టుల డెలివరీ, క్లయింట్ సంతృప్తి కోసం ఈ ఏఐ ప్రక్రియలు ఇప్పుడు కీలకంగా మారాయి. అందుకే కొత్తగా వచ్చే టెక్నాలజీలపై పట్టు ఉన్న అభ్యర్థులకే రిక్రూటర్లు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఏడాది జీతాల నిర్మాణంలో, ముఖ్యంగా వేరియబుల్ పేలో భారీ మార్పులుండవచ్చు. ఉద్యోగి ఉత్పాదకత, ఏఐ టూల్స్ ను ఎంతవరకు వాడుతున్నారనే అంశాల ఆధారంగానే ఈ చెల్లింపులు ఉండే అవకాశం ఉంది.
ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐని భాగం చేసే సిబ్బందికి కంపెనీలు మంచి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. లాభాలను పెంచుకుంటూనే అంతర్జాతీయ క్లయింట్లకు వేగంగా సేవలు అందించడమే లక్ష్యంగా కంపెనీలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.